నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. నరేంద్ర మోదీ 75వ జన్మదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున నమో ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక తీపి కబుర్లాగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇప్పుడు మా వందే పేరుతో నమో యొక్క బయోపిక్ ఇవాళ భారతదేశ ప్రజల ముందు రాబోతోంది. ఆయన ఎట్లయితే హిస్టరీ క్రియేట్ చేస్తా మూడోసారి ప్రధాని అయ్యారో, మరోవైపు ఇప్పుడు ఆయన 75 ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉన్ని ముకుందన్ ఆయన హీరోగా పెద్ద ఎత్తున ఈ బయోపిక్ రిలీజ్ కాబోతోంది. భారతదేశం అంతటా అన్ని లాంగ్వేజ్ల్లో రాబోతోంది. మరోవైపు ఇక్కడ ప్రధానంగా ఎన్నో ఒడిదుడుకుల కంటే కూడా తల్లి సంకల్పం చాలా గొప్పది అని నరేంద్ర మోదీ గారు పదే పదే ఎప్పుడు చెప్తుంటారో దాన్నే కొంత ట్యాగ్ లైన్ గా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అంటే మరి ఈ స్టోరీలో ఏ అంశాలు కథాంశాలుగా ఉంటాయి, మరి ఈ స్టోరీ లైన్ బయోపిక్ లో నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు ఈ బయోపిక్ లో కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే వాళ్ళ తల్లితో ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా ఉంటాయా, లేకుంటే ఏమేమి ఉంటాయి? అంటే ఆ బాండింగ్ ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుందా? మరి ఇది ఒకటే సినిమానా, లేకుంటే సీక్వెల్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, మనం అనేక సినిమాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి బయోపిక్ మా వందే పేరుతో ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 70mm స్క్రీన్ ఎక్కబోతోంది నరేంద్ర మోదీ గారి యొక్క చరిత్ర. ఏంటి అసలు ఏ అంశాలు ఇందులో ఉండే అవకాశాలు ఉంటాయి? మీ అంచనా ఏంటి? యాక్చువల్గా ఎవరైనా స్టార్ హీరో బర్త్డేలు కానీ, హీరోయిన్ బర్త్డేలు కానీ, డైరెక్టర్ల బర్త్డేలు కానీ, ఆ సంస్థ యొక్క యానివర్సరీలు ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి పోస్టర్లో గ్లిమ్స్లో ఏవో వస్తాయి. అవును. సరే, నరేంద్ర మోడీ గారి బర్త్డే 75th బర్త్డే. ఈ సందర్భంగా చాలామంది విషెస్ చెప్తా ఉంటారు. అంతవరకు ఓకే. ఎక్కువ బీజేపీ వాళ్ళు వాళ్ళ మొహాలు వేసుకొని హోర్డింగ్లు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ రాజకీయంగా మనం చూస్తాం. ఎవరి బర్త్డే అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయినా, రేవంత్ రెడ్డి గారి బర్త్డే అయినా, ఎవరి బర్త్డే అయినా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఫస్ట్ టైం బర్త్డే రోజు ఒక సినిమా సంబంధించిన బయోపిక్ రిలీజ్ అయింది. అరే ఇదేంటి వెరైటీగా ఉంది అనుకుంటే అక్కడ ఆయన ఫేస్, టైటిల్ మా వందే. అండ్ విచిత్రం ఏంటంటే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా విచ్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇది. ఆల్రెడీ మన అంటే ఇప్పటి వరకు లైమ్ లైట్లో ఉన్న అన్నిట్లోనూ ఉంది. గుజరాతీలోనూ ఉంది, బెంగాలీలోనూ ఉంది, మరాఠీలోను, హర్యాన్వీలోను, అలాగే ఈవెన్ హైదరాబాదీలోను. తెలుగు వేరు, హిందీ వేరు, హైదరాబాదీ లాంగ్వేజ్ డక్కన్లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన మరాఠీలో రిలీజ్ అవుతుంది, తులు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన తెలుగులో పాటు లంబాడీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇంకా బోల్డ్ అనే లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యేది. ఇది ఒక రికార్డు. ఏ రికార్డు బ్రేక్ చేసిందంటే ఇది రాజమౌళి రికార్డుకి దగ్గరకు వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఏదైతే ఉందో అది 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నాడు. మన ఇండియాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలోనే 600కు పైచిలకు లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న తెగల లాంగ్వేజ్ అన్ని కలుపుకుంటూ పోతే మెయిన్ రాష్ట్రాలకు ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంది. అలా అన్ని రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేయగా ఇంకా చిన్న ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగులోనే తెలుగు లాంగ్వేజ్, హైదరాబాదీ హిందీ, ఉర్దూ ఆర్ సంథింగ్ స్లాంగ్, అది ఉర్దూ, లంబాడా లాంగ్వేజ్, ఇంకేముందో మరి. ఇంకా తెలుగులో కూడా అదేంటిది చిత్తూరు యాస, తెలంగాణ యాసలో రిలీజ్ చేయాల. బట్ వాట్ ఎవర్, అంటే మోర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే ఫస్ట్ బయోపిక్. హీరో ఎవరబ్బా అంటే ఉన్ని ముకుందన్. కానీ ఈ క్రెడిట్ అంతా నరేంద్ర మోడీకి దక్కింది, ఆయన బయోపిక్. అండ్ నెక్స్ట్ ఉన్ని ముకుందన్నే ఎంచుకున్నారు. దీంట్లో కొన్ని కనబడుతున్నాయి. ఉన్ని ముకుందన్ మీద లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు మోడీ అని కొంతమంది. బాబు ఏదైనా నరేంద్ర మోదీ గారు సెలెక్షన్ ఎగ్జాక్ట్లీ. నరేంద్ర మోడీ గారు దీనికి నిర్మాత కాదు, కథకుడు కాదు, ఏదో కాదు. ఒక టీము ఈయన బయోపిక్ తీస్తే బాగుండు అనుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా వాళ్ళు ఒక గ్లిమ్స్ అనేది చిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. మనకు తెలిసింది అంతే. మోడీకి దీనికి సంబంధం ఏం లేదు. బట్ మోడీ పర్మిషన్ ఉండాలి, లేకుండా బయోపిక్లు తీయలేరు కదా ప్రధాని. ఎగ్జాక్ట్లీ. అయితే ఆయనకి ఈ నటుల గురించి, వాళ్ళ మీద ఉన్న కేసుల గురించి ఆయనకి ఎలా తెలుస్తుంది? ఈవెన్ దో నటుడి ఒక అంతే కదా, మరి అది నిరూపణ కాలేదు. ఈవెన్ దో ఇక అసలు విషయానికి వెళ్తే దీనికి సోబు సిరిల్ మన బాహుబలికి పనిచేసిన ఆయన ఆర్ట్, నెక్స్ట్ సెంథిల్ కుమార్ కెమెరా,
అండ్ మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మీరు చూసుకుంటే అందరు కూడా లైమ్ లైట్లో ప్రజెంట్ ఉన్నారు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్, డైలాగ్స్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే దగ్గర నుంచి అన్నీ కూడా బాగా చూసుకొని, అంటే లైక్ ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమానే. కథ సైలెంట్గా ఇన్ని రోజులు ఉంది, ఎన్ని రోజులు షూటింగ్ జరుపుకుందో మనకు తెలియదు, సస్పెన్స్గా రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో వీళ్ళు చూపించాలనుకున్న రిలీజ్ డేట్ అదేం ప్రకటించలేదు, ఏది ప్రకటించలేదు. మేబీ నెక్స్ట్ బర్త్డే లోపు ఏమన్నా ఇస్తారో లేకపోతే వీలైనంత తొందరగా వస్తుందో తెలీదు. మోడీ గారికి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళ అమ్మగారు ప్రధానమంత్రి అమ్మగారు అయినప్పటికీ చాలా సాధారణ జీవితం గడుపుతుంది. ఎంత సాధారణ జీవితం అంటే, నా కొడుకు దేశంకి మకుటం లేని మహారాజు అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా ఏదో చాలా సింపుల్ తన లైఫ్ ఏంటో అలా బ్రతుకుతూ ఉంటుంది. అండ్ కోర్స్ ఆవిడ స్టోరీ కూడా ఒక బయోపిక్ తీయవచ్చు, ఆవిడకి కూడా అంత చరిత్ర ఉంది చెప్పాలి అంటే. అండ్ మోడీ గారి పర్మిషన్ తీసుకొని, బయోపిక్స్ అంటే వాళ్ళని బాగా దగ్గరుండి అడుగుతారు ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందని. వీళ్ళు మోడీ గారి మీద రాసిన పుస్తకాలు చదివి ఆయన గురించి రీసెర్చ్ చేసిన కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళని సాధారణంగా ఇటువంటి బయోపిక్స్ లో పాజిటివ్ యాంగిల్స్ ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్యాగ్ లైన్ చూస్తే కూడా ఎఫర్ట్స్ కంటే కూడా తల్లితో ఉన్నటువంటి యొక్క అది గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నా పాయింట్ ఏంటంటే నెగిటివ్ షేడ్స్ కూడా ఏమన్నా కవర్ చేసే అవకాశాలు ఉంటాయా ఈ సినిమాలో? మోస్ట్లీ బయోపిక్స్ అన్నీ ఉండాలి, పాజిటివ్ నెగిటివ్స్ ఉంటేనే బయోపిక్ అవుతుంది. కానీ చూపించే విధానం ఉంటుంది. ఇప్పుడు మహానటి ఉంది, ఆవిడ వ్యసన పరురాలను చూపించారు కానీ ఆవిడ మీద ఎవరికి కోపము ఏం కలగదు. చివరాఖరికి అయ్యో మా సావిత్రి అని కళ్ళ నీళ్ళే వస్తాయి. నీకు అర్థమైందా? నెగిటివ్స్ చెప్పినప్పటికీ కూడా నెక్స్ట్ అలా తీస్తారు. దర్శకుల ప్రతిభను బట్టి ఉంటుంది, అది చూపించే విధానం బట్టి ఉంటుంది. ఇవన్నీ యాత్ర మనం ఎన్ని సినిమాలు చూసాం. మన్మోహన్ సింగ్ మీద కూడా బయోపిక్లు వచ్చాయి. సోనియా గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ వచ్చింది. అవును, యాక్చువల్ ఇక్కడ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి బీజేపీ ప్రధానంగా బయోపిక్లు సినిమాలు నమ్ముకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 75 ఏళ్ళు దాటిపోయినటువంటి సందర్భంగా నెక్స్ట్ 4వ ప్రధాని అయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి అనేది ఒక $1 బిలియన్ క్వశ్చన్, ఒక పెద్ద చర్చ జరుగుతుంది రాజకీయాల్లో. అయితే ఇక్కడ ఇటువంటి సందర్భంగా ఇప్పటికే కేరళ ఫైల్స్ కానీ, లేదంటే ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి సినిమా కానీ, లేకుంటే మీరన్నట్టుగా ప్రధాని మన్మోహన్ సింగ్ సంబంధించి ఆయనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ని ప్రొజెక్ట్ చేసినటువంటి సినిమా కానీ, లేదంటే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి నెగిటివ్స్ ని ప్రొజెక్ట్ చేసి ఎమర్జెన్సీ కానీ, అంటే కేవలం ఎమర్జెన్సీ టాపిక్ నే తీసుకొని చేశారు. అంటే ఆమె చేసినటువంటి మంచిని, లేకుంటే ప్రజలకి చేరువైంది, ప్రజలకు చేసినటువంటి చాలా వరకు పథకాలు ఉన్నాయి. అట్లాగే ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి పథకాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ గారు సపరేట్ అనుకోండి. అదే ఇక్కడ జాతీయ స్థాయిలో మాట్లాడితే మరి కాంగ్రెస్ ఐడియాలజీ ఉండి, లేకుంటే ప్రతిపక్షంలో ఇప్పుడు ఉండి బీజేపీకి వ్యతిరేక స్వరం ఉన్నటువంటి వాళ్ళ నెగిటివ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ నెగిటివ్స్ ని కూడా ఏమన్నా ఈ సినిమాలో చూపించుకుంటుందా లేదా అనేది నా పాయింట్. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే బీజేపీ ఎందుకు బయోపిక్లు నమ్ముకుంటుంది? బయోపిక్ లానే కాదు, మీకు తెలుసా సోషల్ మీడియాని కూడా ఫస్ట్ తెగవాడింది బీజేపీయే, మోడీ గారే, ఆయన ప్రచారమే. అదేంటిది మోడీ 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 అని మళ్ళీ మనకి వెబ్సైట్స్లో చిన్న చిన్న అయ్యి వచ్చేవి ఫ్లయర్స్, ఎక్కువ వాడారు, చాలా విపరీతంగా. మిగతా వాళ్ళకి తెలివి రాకముందే వీళ్ళు వాడారు. ఇదేదో బాగుందనిపించింది. అండ్ ఇంకొకటి ఈ ప్రచారం పరంగా పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ వదిలేస్తే ఒకటి మాత్రం నమ్మాలి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్ని దేశాలతో సఖ్యతగా మెలిగిన, అంటే ఈజీ రిలేషన్స్ మెయింటైన్ చేసే ఆయన. ఎందుకంటున్నానంటే చైనాకి మనకి యుద్ధం జరిగింది, యుద్ధం జరిగినా సరే మళ్ళీ స్నేహ బాంధవ్యం కోసం ఒక సిచ్యువేషన్ వస్తే నెక్స్ట్ దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలనేది వెళ్ళాడు. నెక్స్ట్ రష్యాతో కూడా, అంటే సిచ్యువేషన్ అంటే ఏం చేసినా దేశాన్ని కాపాడుకోవాలి, ఆ మెంటాలిటీ కనబడుతుంది కదా. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు వేసాడు, చైనా శత్రు దేశమే, మనకి ఇబ్బంది పెట్టే దేశమే, అయినప్పటికీ కూడా దాన్ని పాజిటివ్ చేసుకున్నాడు వెళ్ళి, మీకు ఇది ఇస్తాం, మాకు ఇది ఇవ్వండి, ఇలా ఇలా ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఈయన సారథ్యంలో, ఈయనున్న పీరియడ్లోనే చాలా చాలా మార్పులు జరిగాయి దేశం మొత్తంలో. ఒక కరోనా సిచ్యువేషన్ మనం 2 దశలుగా చూసుకున్నాం. నెక్స్ట్ డిమానిటైజేషన్, ఒక్కసారిగా నోట్ల రద్దు, అది కూడా పెద్ద ఇదైపోయింది. అండ్ ఇట్లా కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్, ఈవెన్ బ్యాంక్స్ అన్ని కూడా మర్జ్ అవ్వడం. ఇంతకుముందు ఇప్పుడు అసలు ఏవేవో బ్యాంకులు ఉండేవి. ఎకనామీలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, చాలా తెచ్చారు. ఈవెన్ జిఎస్టీ కానీ,
అట్లాగే రీసెంట్ టైమ్స్ జిఎస్టీ అసలు భారతీయ టాక్సేషన్ విధానమే మార్చేశారు. అసలు అదేంటిది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అది మారిపోయింది. ఐపీసీ సెక్షన్లు పోయినాయి, తర్వాత సిఐఏ వచ్చింది, అంటే తర్వాత ట్రిపుల్ తలాక్ పోయింది. అవును అవును, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పు. అది రద్దు. నెక్స్ట్ కాశ్మీర్ ని రెండుగా విభజించి అలా చేయడం, బోలెడన్ని మార్పులు జరిగాయి. కాబట్టి ఈయన గుర్తుండిపోతాయి. పేరు అయితే చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయేలాంటి పేరు. ఈ 3 ఏళ్ళు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేర్లు. అది ఒక రకంగా చెప్పాలంటే చేసినటువంటి ఘనత అయినా, లేకుంటే ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులైనా. ప్రతి పొలిటీషియన్ కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ నువ్వు పెద్ద పెద్ద మహారాజుల కథలు వింటూ ఉంటావు, వాళ్ళల్లోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎంత గొప్పటి చరిత్రలు చూసినా మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. అవి రెండు ఉంటేనే జీవితం. అఫ్ కోర్స్ మనం ప్రతిసారి నెగిటివ్సే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, పాజిటివ్స్ మాట్లాడుకుంటూ పోతే మంచిగా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎవరి విషయంలో అయినా సరే పాజిటివ్స్ తీసుకుంటే చాలా, అంటే లెసన్స్ కొంతమందికి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, అరే ఇట్లా అవ్వచ్చు. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారి బయో పిక్ చూసే ప్రేక్షకులందరికీ ఈ సినిమా ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంది టీం? ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఒకటి మాత్రం చెప్పగలం, అది ప్రోనే ఉంటుంది, ప్లస్ వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి హెల్ప్ అయ్యే విధంగానే ఉంటుంది. అది ఖచ్చితం. తీసుకునే ఎవరైనా సరే అలాగే తీసుకుంటారు. ఏమో ఇంకా ఎన్నికల ముందే రిలీజ్ అవుతుంది ఈ సినిమా, ఒక 6 నెలల ముందు రిలీజ్ అయితే, అంటే ఇప్పుడు మోదీ గారి పేరు ఇప్పటి నుంచి అప్పటిదాకా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఎన్నికల ముందు కూడా ఎక్కువగా పబ్లిక్ లో నానుతుంది కదా. ఉండొచ్చు, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వీళ్ళకి ఎక్కువే ఉంది. అన్ని భాషల్లోకి డబ్ చేయాలి, అది చాలా పద్ధతిగా రావాలి. ఆ పాటలు ఉంటే అవి కూడా అన్ని భాషల్లో డబ్ చేయాలి. పైగా క్యారెక్టర్లు కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. మోడీ గారు లాగా ఉన్ని ముకుందని ఎంతవరకు సెట్ అవుతారో అనేది కూడా నాకు డౌట్ అనిపిస్తుంది. మోడీ లాగా సెట్ అవ్వచ్చు, లేదా కథకుడుగా నెరేటర్ లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ స్టోరీ చెప్పడం, ఇప్పుడు మహానటి స్టోరీ చెప్పడానికి సమంతని విజయ్ దేవరకొండని వాడుకున్నట్లుగా అట్లా కూడా ట్రావెల్ అవ్వచ్చు. చెప్పలేం, బోల్డ్ అని. అంటే డైరెక్టర్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటది, దాంట్లో మాత్రం ఏం డౌట్ లేదు. సో ఇటు తిరిగి పాజిటివ్ ఉంటుంది, బీజేపీకి ఫేవర్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ లేకపోతే సెన్సార్ అవ్వలేదు సినిమా, అది కూడా ఉంటది కదా. సెన్సార్ దేశంలో ఉందే ప్రధాని. ఇప్పుడు ఆయన నువ్వు ఏమేమి వివరాలు నువ్వు అన్నట్టున్నా నెగిటివ్స్ అన్ని పెట్టి సెన్సార్కి ఇస్తే సెన్సార్ ఎందుకు చేసి, అప్పుడు దాని లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. ఇది కనుక రిలీజ్ అయితే అల్లర్లు వస్తాయి, అందుకు మేము నాపేసిన సింపుల్ నోటీస్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద నరేంద్ర మోదీ గారి బయోపిక్ ఎంత మేర హిట్ అవుతుంది, మరి ఆ సినిమాలో ఏ అంశాలు ఇందులో పొందుపరిచి ఉంటారు, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.